బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోనుగు పువ్వులు మెలమెల మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే. నా పేరు సంధ్య, మాది శివరాం నగర్. ఇక్కడ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ చాలా మంచిగా చేసుకుంటాము. ఫస్ట్ రోజు చేసే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అట్ల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పుల బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అటుకుల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఈ విధంగా 9 రోజులు బతుకమ్మ పండుగ చాలా ఘనంగా ఇక్కడ చేసుకుంటాము. అందరం చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మాది శివరాం నగరు. గత 30 ఏళ్ళుగా మేము అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ మన తెలంగాణ సంస్కృతిని పువ్వులనే పూజించే సంస్కృతి మనది. తంగేడు, గునుగు, సీతాజడతోటి, పలు రకాల పూలతోటి అందంగా ఒక వరుస పైకి ఒక పేర్చుకుంటూ బతుకమ్మ జరుపుకోవడం ఇది ఆనవాయితీగా వస్తుంది. చివరిగా మనము గౌరమ్మను సాగనంపుతూ సద్దుల బతుకమ్మతో ముగింపేయడం జరుగుతుంది. నవరాత్రులు ఘనంగా చేసుకుంటాము. ఏ పండుగ వచ్చినా కూడా ఒక మహిళకి ఒక వంట రూమ్లోనే దీంతో సరిపోతుంది. కానీ అందరం కలిసి 10 రోజులు చేసుకునే పండుగ అంటే మన బతుకమ్మ పండుగనే. మన బతుకమ్మతోటి చాలా ఎంజాయ్ చేస్తాము. మిగతా అన్ని ఏది లేకుండా కూడా బతుకమ్మ చాలా సంబరంగా జరుగుతుంది. ఈరోజు ఎంగిల్ పువ్వు బతుకమ్మ జరుపుకుంటున్నాము. మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను. మా శివరాం నగర్లో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ ఉత్సవాలు 9 రోజులు జరుపుకుంటాము. 9వ రోజు సద్దుల బతుకమ్మతోటి గౌరమ్మను సాగనంపుతూ పండుగని ముగిస్తూ మళ్ళీ దసరా కూడా జరుపుకుంటాము. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. పాట రాలే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసి చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మనెత్తే పడి లేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రోజే. కాపాడు